దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం మనం మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యము లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 15వ 27వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 27 నుండి చదువుకుందాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, ఇరవై 29, 32 మళ్ళీ అందరం ఒకసారి గట్టిగా బిగ్గరగా చదువుకుందాము. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగము చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును రక్షకుడును యేసునాథుని ఆత్మసత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మన ప్రభువును ఆరాధించడానికి ముందుగా మనం చదువుకున్న దేవుని వాక్యాన్ని కొంత ఆలోచన చేద్దాం. యెరూషలేములో సుమయోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అన్నది. శిశువైన యేసును ఆరాధించిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ సందర్భాలలో సుమయోను కూడా ఒకరై ఉన్నారు. సుమయోను ఎంత భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకునేటువంటి వాడు. ఒకరోజు ఆయన దేవునితో సహవాసం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు ఆయనకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఎందుకంటే సుమయోను ఇశ్రాయేలు ఎప్పుడు ఆదరింపబడతారా అని ఎదురు చూస్తున్న వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు నీవు మరణము కావు అని చెప్పి అతనికి బయలుపరిచాడు. ఇక యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి ప్రభువునకు లేదా దేవునికి ప్రభువును ప్రతిష్ఠించడానికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు యెరూషలేముకు. అప్పుడు యేసును సుమయోను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు.
ఈనాడు ఒక నిజమైన ఆరాధికుడికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై ఉండేను అన్నాడు. ఆ దేవుడు, వాక్యధారిగా ఉన్న దేవుడు మానవుల రక్షణ కొరకై ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు. వాక్యానికి శరీరం అమర్చబడింది. ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు, ఆయనే యేసు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకై దేవుడే కన్యక గర్భాన ఉద్భవించి ఈ లోకానికి వచ్చాడు. ఇదే దేవుని అవతారం. మానవులు చీకటిలో, పాపములో, శాపములో ఆరని అగ్నికి వెళ్తున్న స్థితిలో ఉంటుండగా ప్రభువే వారి పాప పరిహారార్థమై శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసిన కార్యమంతా చేసి ముగించాడు. అలాంటి శిశువును సుమయోని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈనాడు మనం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించామా? ఆయన రక్షణ కన్నులారా చూచామా, అనుభవించామా? ఆయన మహిమ కనుగొన్నామా? సమాధానం పొంది ప్రభువుని ఆరాధిస్తున్నామా? యేసును రక్షకుడిగా అంగీకరించిన వారు రక్షణ పొందుతారు. అద్వితీయ దేవుని మహిమ వలె ఆయన మహిమను మనం కనుగొంటాం. అంతేకాదు సమాధానం మనం పొందుకుంటూ ఉంటాం. సుమయోను అంటే అర్థం ఏంటంటే ఆలకించుట అని అర్థం. పాత నిబంధనలో షిమ్యోను అని ఉంటుంది. షిమ్యోనుకు గ్రీకు రూపమే సుమయోను. ఆలకించిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఆయన దేవుని సువార్తను ఆలకించి రక్షకుని అవసరత గుర్తించి మెస్సియా కొరకు ఎదురు చూశాడు, మహిమ పొందాడు. సమాధానంతో ఇప్పుడు ఆయన లోకాన్ని విడిచిపెడతా ఉన్నాడు. ఈనాడు మనకు ఆ సమాధానం ఉందా? దేవుని రక్షణ అనుభవించామా? ఆయన మహిమను మనం పొందుతా ఉన్నామా? సుమయోను ధన్యుడయ్యాడు. సమాధాన కర్త అయిన ప్రభువు, సమాధానమునకు అధిపతి అయిన ప్రభువు, భూలోకములో ఆయనకి ఇష్టమైన వారికి సమాధానాన్ని ఇచ్చడానికే ఈ లోకానికి వచ్చిన ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఆ సమాధానకర్తకు సిద్ధపరచిన రక్షణ అని పేరు వచ్చింది. మానవుల పాప పరిహారం కొరకు వారిని రక్షించడానికి ఆ రక్షణను ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మరి ఆ భాగ్యం మనం అనుభవిస్తూ ఉన్నామా? రక్షణ లేకపోతే ఎన్ని క్రిస్మస్ సంవత్సరాలు మన జీవితంలో జరిగిపోయినా మనం ఎన్నటికీ క్రీస్తును ఆత్మసత్యాలతో ఆరాధించలేము. సుమయోను ప్రవచనంగా ముందే అనుభవించి ప్రభువైన యేసుక్రీస్తును కన్నులారా చూశాడు. ఆ రక్షణను అనుభవించి ధన్యుడయ్యాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలి, పాపం ఒప్పుకోవాలి. ఆయన మన పాప పరిహారం కొరకు జన్మించాడని గుర్తించి
ఆయనను దేవుడిగా రక్షకుడిగా మనం అంగీకరిస్తే ధన్యులమవుతాం. రక్షణ యొక్క గొప్ప ఆశీర్వాదం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అన్నాడు. ఇలా కూడా చదవచ్చు, ఆశీర్వాదము యెహోవాది, నీ ప్రజల మీదికి నీ రక్షణ వచ్చునుగాక. రక్షింపబడిన ప్రజలే ఆశీర్వదింపబడిన వారు. లాజరు రక్షించబడ్డాడు, ధన్యుడయ్యాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. మరి ఎంత భయానకమైన పరిస్థితి ధనవంతుడు అనుభవించాడో బైబిల్లో మనం గమనిస్తూ ఉన్నాం. యుగ యుగాలు నరకంలో కాలడానికి పాప క్షమాపణ లేకుండా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. రక్షణను కన్నులారా చూడలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. ధనవంతునికి మహిమ లేదు, ధనవంతునికి సమాధానం లేదు. పాతాళంలో యాతన పడుతున్నాడు, దాహం దాహం అంటున్నాడు. ఇంకా పని చేయని ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, లాజరును పంపు అంటున్నాడు. ప్రియులారా, సమయం ఉండగానే మన ప్రభువుని మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ధన్యులమవుతాం. లాజరుని అన్నాడు, వాడైతే ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, సమాధానంతో అబ్రహాము రమ్మున అనుకున్నాడు. ఆయన మహిమతో ఆయన నింపబడ్డాడు. ఇక్కడున్న వ్యాధి, బాధ, రోగం ఆయనకు లేవు. కుక్కలు ఆయన కురుపులను నాకి అతనికి ఉపశమనం భూలోకంలో కలిగించాయి. ఇప్పుడైతే తెల్లని వస్త్రాలు ధరించాడు. దేవుని మహిమ ఆయనకున్నది. రక్షణతో అలంకరింపబడిన వాడిగా లాజరుని చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం రక్షణ పొందితే లాజరు లాంటి గొప్ప ధన్యత లభిస్తుంది. సుమయోనులాగా ఆరాధించే ఆధిక్యత లభిస్తుంది. బాల శిశువు లేదా శిశువైన యేసు 8 దినాల వాడు తన చేతికి తీసుకొని ఆయనను బట్టి ధర్మశాస్త్రం చొప్పున చేయుచు ఆయన ప్రభువును స్తుతించి ఆరాధించారు. మరి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తే, నీవు కూడా ఆయనను ఎత్తుకున్నట్టే, ఆయనను అనుభవిస్తున్నట్టే, ఆయనను ధరించినట్టే. అప్పుడైతే నీ జీవితం అంతా సమాధానంతో ఉంటుంది. నిన్ను ఆయన మహిమపరుస్తాడు. ఆయన రక్షణతో నిన్ను అలంకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి గొప్ప కార్యాన్ని ఎవరు మన కొరకు చేస్తారు? ఒక దైవజనుడు యేసు జన్మం, జీవిత చరిత్రలను గురించి మాట్లాడుతూ, పశువుల పాక, సిలువ, కిరీటం, ఇవే ఆయన జీవితం, ఆయన రక్షణ అని చెప్పాడు. పశువుల పాకలో పుట్టాడు, మానవుల పాప పరిహారార్థమై శిలువలో మరణించాడు, పునరుద్ధానుడై ఒక రారాజులాగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన రాజులకు రాజై ఉన్నాడు. ఆయనగా మాత్రమే కాకుండా ఆయన అంగీకరించిన వారందరికీ కూడా ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. గొప్ప మహిమతో నింపబోతా ఉన్నాడు. ఈ రక్షణ పొందిన వారి మహిమ ఎంత అద్భుతమైనది! జ్ఞాపకము చేసుకోవడానికి అర్హత లేని మనకు మహిమ ప్రభావములను కిరీటముగా ఆయన ధరింపజేసి ఉన్నాడు అన్నాడు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనం చదవండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని నీవు కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు.
మహిమా ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు అన్నాడు. ఆయన నామాన్ని బట్టి అధికారం ఇచ్చాడు, ఆయన నామాన్ని బట్టి మహిమా ప్రభావాలను ఇచ్చాడు. ఈ రక్షణ ద్వారా గొప్ప సమాధానాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. అందుకే దావీదు ఆ గొప్ప ప్రభావాన్ని అనుభవించిన వాడై ప్రభువును స్తుతించాడు. సిమియోను ఆయనను ఆరాధించాడు. మరి రక్షణ పొంది ఉంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? మన కొరకు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన పాపానికి రావలసిన శిక్ష ఆవత్తు ఆయన భరించాడు. పాపిగా చనిపోతే మనం నరకంలో యుగయుగాలు కాలాలని ఆయన మనం నశించడం ఎంత మాత్రం ఇష్టం లేక గొప్ప కృపను మనకు అనుగ్రహించాడు. మనం చేతులతో పాపం చేస్తాం, అందుకని చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కాని రాని స్థలాలకు మనం వెళ్తాం, అందుకని కాలంలో మేకులు కొట్టబడ్డాయి. ఊహించిన ప్రతి చెడు తలంపుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. శరీర సంబంధమైన పాపానికి వీపంతా కూడా కొరడా దెబ్బల చేత నాగటి చల్లవలే దున్నబడింది. మన కడుపులో ఉన్న కుళ్ళు కుతంత్రం తీసేయడానికి ఆయన పక్కలో బల్లెపోటు పొడవబడింది. మానవుల పాప శాప పరిహారార్థమై ప్రభు సమస్తం చేశాడు. భూ దిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువును మనం ఆరాధిస్తున్నామా? అంతేకాదు మన యాత్ర జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు అనుదినం జరిగిస్తూ ఉన్నాడు. నిత్యము తోడయుండి నడిపిస్తూ ఉన్నాడు. అదే సమయములో మరొక సహోదరి కూడా అక్కడికి వచ్చింది. ఆమె పేరు అన్నా అని రాయబడి ఉంది. అన్నా ఆషేరు గోత్రీకురాలు. ఆమె కూడా ఆయనను ఆరాధించింది. 38వ వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఆ దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో. సిమియోను హన్నాలు ఎంత ధన్యులు! శిశువైన యేసును కన్నులారా చూచిన వారు, వారు దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి వారిగా ఉన్నారు. ఆరాధిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తరంలో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం ఈ అనుభవాలు కలిగి ఉన్నామా? విమోచింపబడిన జనాంగముగా, రక్షణ అనుభవిస్తున్నటువంటి వారముగా, సమాధానం పొందుకున్న వారముగా, మహిమ పొందబోతున్నామన్న నిరీక్షణ కలిగి మన ప్రభువును మనం ఆత్మసత్యాలతో ఆరాధించాలి. ఇహలోకంలో ఏమున్నా లేకపోయినా నిత్యత్వము కొరకు ఆయన జీవగ్రంథమందు మన పేరు రాసుకున్నాడు. అపాత్రులమైన మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఆనాడు శిశువును వారు కొనియాడారు. ప్రభువైన యేసుక్రీస్తు శిశువుగా ఉండినప్పుడు ఈనాడు ఆయన అంగీకరించిన మనం కూడా సిమియోను వలె, హన్నా వలె ఆరాధిద్దాం. అయ్యా, నా రక్షణ కొరకై వాక్యమైన దేవా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నా నిమిత్తం మీరు పొందిన గాయం, నా నిమిత్తం మీరు చేసిన త్యాగం అంతటికీ కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన ఈ రక్షణ, సమాధానం, పొందబోతున్న మహిమ అంతటికీ కృతజ్ఞతలు ప్రభువా. నేను నీకు ఏమి ఇవ్వగలను? ఈ నా విరిగి నలిగిన హృదయంతో నా పితరుల వలనే నిన్ను గణపరుస్తూ ఇదిగో ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ సుందర పాదపద్మములకే సమర్పించుకుంటున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.